తాను నిర్మించిన హైదరాబాద్లో తనకే గౌరవం లేకుండా చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు హైదరాబాద్ను మించిన అమరావతిని నిర్మిస్తానన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం తాను పాటుపడితే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అడుగడుగునా అడ్డుపడ్డారంటూ ఆరోపించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు తమ పార్టీలోనే సాధ్యమని చంద్రబాబు అన్నారు. ప్రపంచమంతా తిరిగా, కాలి నడకం తిరిగా, శ్రమపడ్డా, రాత్రింబగుళ్ళు పనిచేశా. కడాన ఈరోజు నాకే అక్కడ గౌరవం లేకుండా నన్నే తిట్టే పరిస్థితి వస్తుందంటే ఎంత బాధాకరం అడుగుతున్నా. మిమ్మల్ని అందరిని అన్నారు, కుక్కలు అన్నారు, పనికిరాని వ్యక్తులు అన్నారు, రాబందులు అన్నారు, బందిపోట్లు అన్నారు, తెలంగాణ ద్రోహులు అన్నారు. మనమంతా పోయి హైదరాబాద్ని అభివృద్ధి చేసి ద్రోహులు అయిపోయా మనం. అందుకే ఆలోచించా, ఒక నిర్ణయానికి వచ్చా. మళ్ళీ నన్ను నమ్ముకున్నది మీరు నమ్ముకున్నారు. అందుకని హైదరాబాద్ కంటే తెలంగాణ కంటే బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని తయారు చేయాలని కట్టుబట్టలతో ఆ రోజే వచ్చాను నేను ఇక్కడికి. మొదటి రోజున ఆఫీసు కూడా లేదు. తమిళ్లో ఒకరోజు కూర్చోవాలంటే నాకు కుర్చీ కూడా లేదు హైదరాబాద్లో. అడుగడుగున అవమానాలు. అదే గడ్డ మీద 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, అదే గడ్డ మీద 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా పనిచేసినప్పుడు బాధ అనిపించదు తమ్ముళ్ళు. అవన్నీ చూస్తే ఒకరు అడిగారు నన్ను, ఇవన్నీ మీరే సృష్టించారు, మీరే కారణం, ఈరోజు మీరు మరిగిపోతా ఉంటే మీకు బాధ ఏదంటే నేను ఒకే మాట చెప్పా, నేను సృష్టించింది ప్రజల కోసం చేశా, ఏం బాధ లేదు. దీనికంటే బ్రహ్మాండమైన సిటీ అమరావతి కడతానని ఆ రోజు నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను. ఒక హైదరాబాద్ పోయింది, 20 హైదరాబాద్ తయారు చేస్తా. నెల్లూరుని మరో హైదరాబాద్గా తయారు చేస్తాను తమ్ముళ్ళు. అది నా శక్తి. మొన్న నేను చెక్కులు ఇస్తే వైసీపీ నాయకులు చెల్లని చెక్కులను ఎగతాళి చేశారు. చెల్లెమ్మలో గుర్తుందా మీకు అందరికీ? వాళ్ళ ముఖం చెల్లదు. నెత్తిన 1000 రూపాయలు పెట్టి కానీ ఆక్షన్ వేస్తే 10 రూపాయలు కూడా కొనేవాళ్ళు ఉండరు. వీళ్ళు భారం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. అలాంటి నాయకులు వీళ్ళంతా. వాళ్ళు నా చెక్కులు చెల్లవంటారా? ఒకసారి మాటిస్తే నిలబెట్టుకునే వ్యక్తిని తప్ప ఎట్టి పరిస్థితులు చేయను. 3వ చెక్కు కూడా రేపు ఎల్లుండి పోయి బ్యాంకులో తీసుకోమని మా చెల్లమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5వ తారీఖు డెడ్ లైను. మళ్ళీ 5 ఏళ్లలో 3 సార్లు పసుపు కుంకుమ పెడతా. పసుపు కుంకుమ సౌభాగ్యానికి ఇచ్చేది, మీరు ఆనందంగా ఉండడానికి ఇచ్చేది, మీరు రాబోయే రోజుల్లో గౌరవప్రదమైన జీవితం కోసం ఇచ్చేది తప్ప ఇంకోటి కాదని మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.